వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ లెక్చర్ ఆఫ్ ఫ్లూయిడ్ డైనమిక్స్. లాస్ట్ సెషన్లో మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ మీద, వెంచురీ మీటర్ మీద, పిటాట్ ట్యూబ్ ఆరిఫిస్ మీటర్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఈ లెక్చర్లో మనం వోర్టెక్స్ మోషన్ అంటే ఏంటో చదువుకుందాం. ఫస్ట్ వోర్టెక్స్ మోషన్ అనే కంటే ముందు అసలు వోర్టెక్స్ అంటే ఏంటి? రొటేటింగ్ మాస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్. సే ఫర్ సపోజ్ ఒక గివెన్ ఇన్స్టెంట్లో ఇది ఒక సెంటర్ అనుకుంటే, అబౌట్ దిస్ సెంటర్ కొన్ని ఫ్లూయిడ్ పార్టికల్స్ ఇలా మూవ్ అవుతున్నాయి, కొన్ని ఫ్లూయిడ్ పార్టికల్స్ ఇలా రొటేట్ అవుతున్నాయి అబౌట్ దిస్ సెంటర్. సో ఇదంతా దీస్ ఆల్ పార్టికల్స్ ఇవన్నీ కలుపుకుంటే ఒక రొటేటింగ్ మాస్ కింద అనుకున్నప్పుడు, ఆర్ ఇండివిజువల్గా తీసుకున్నా సరే ఒక రొటేటింగ్ మాస్ అనుకున్నప్పుడు రొటేట్ అవుతున్నాయి కనుక అట్ గివెన్ సెంటర్ ఇట్ ఇస్ గివెన్ ఇన్స్టెంట్, దాన్ని వర్టెక్స్ అంటాం. ఆ ఫ్లోని వర్టెక్స్ అంటాం. అండ్ ఆ మోషన్, అవి ఏ మోషన్లో ఏ పాత్ర అయితే ఫాలో చేస్తున్నాయో ఆ స్టడీని వర్టెక్స్ మోషన్ అంటాం. ఇప్పుడు దీన్ని మనం స్టడీ చేసేటప్పుడు వర్టెక్స్ మోషన్ని ఎక్స్టర్నల్ టార్క్ అనేది ఇచ్చామా లేదా ప్రజెంట్ సిచ్యువేషన్లో అనే దాన్ని బట్టి ఫ్రీ వర్టెక్స్ మోషన్, ఫోర్స్డ్ వర్టెక్స్ మోషన్ కింద క్లాసిఫై చేస్తాం. ఫ్రీ వర్టెక్స్ మోషన్ అంటే ప్రజెంట్ అది తిరుగుతుంది, అబౌట్ సర్టన్ సెంటర్ ఫ్లూయిడ్ మాస్ అనేది తిరుగుతుంది, బట్ కానీ మన ఎక్స్టర్నల్గా ఏ టార్క్ ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి? అయితే దాని ఇంటర్నల్ యాక్షన్స్ వల్ల తిరుగుతుంది. లైక్ మనం వాష్ బేసిన్ ఉంది, వాష్ బేసిన్లో ఫుల్ వాటర్ నింపేసాం కింద కార్క్ అడ్డం పెట్టి. సో వాటర్ నింపేసాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఒకసారి కార్క్ తీసాం, సింక్లోంచి వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఈ మాస్ అనేది రొటేషన్లో మొదలవుతుంది ఈ సింక్ దగ్గర. సో అది న్యాచురల్గా వచ్చింది. మన ఎక్స్టర్నల్గా దానికి ఏం రొటేట్ చేయాలి మనం ఏం చేయలేదు దానికి అదిగా రొటేషన్ అనేది మొదలైపోయింది ఇంటర్నల్గా ఇక్కడ నుంచి ఈ ఫ్లో వల్ల. అంటే ఇంత లిక్విడ్ ఉన్నప్పుడు అందులో ఒక చిన్న ఆరిఫిస్ లాగా ఒక చిన్న కన్నం ఉంటుంది షింక్కి. అక్కడ నుంచి ఫ్లో అనేది ఫోర్స్ అవటం వల్ల బయటికి ఇంటర్నల్గా కొంత వర్టెక్స్ అనేది క్రియేట్ అయింది. ఓకే, అదొక ఫ్రీ వర్టెక్స్కి ఎగ్జాంపుల్. లేదా ఇంకొక ఆప్షన్ అంటే రొటేషన్ ప్రీవియస్లీ ఇంపార్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే అప్పటిదాకా దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ బకెట్లోనో చేయి పెట్టి తిప్పాం, అప్పటిదాకా తిప్పాం, వదిలేసిన ఒక 2-3 సెకండ్స్ తర్వాత, ఒక 5 సెకండ్స్ తర్వాత కూడా ఇంకా అలా తిరుగుతుంటుంది ఒకసేపు, మేబీ అప్ టు సే ఫర్ 1 minute ఆర్ సో. మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడం మానేసే కాదు, ఇంకా అలా తిరుగుతూ ఉన్నంతసేపు దాన్ని ఫ్రీ వర్టెక్స్లోకి కన్సిడర్ చేస్తాం. అదే ఒకవేళ దాని ప్రజెంట్ మనం ఏ ఇన్స్టెన్స్లో అయితే దాన్ని చదువుతున్నామో, ద ఇన్స్టెన్స్ వెన్ వీఆర్ ఆర్ డ్యూరింగ్ ద టైమ్ వెన్ వీఆర్ స్టడీయింగ్ ద వర్టెక్స్ మోషన్, ఆ టైంలో కనుక మనం ఎక్స్టర్నల్గా టార్క్ అనేది అప్లై చేస్తూ ఉంటున్నట్లయితే అది ఫోర్స్డ్ వర్టెక్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్లో పైన టాప్ డోర్లో, అంటే వాషింగ్ మెషిన్లో టాప్ డోర్ ఓపెన్ సిస్టంలో బట్టలు పైనుంచి వేస్తాం, ఇక్కడ సమ్ మోటార్ అనేది ఉంటుంది, అది దీన్ని రొటేట్ చేస్తుంది ఒకసారి ఇటు అలాగా. ఈ రొటేషన్ జరుగుతున్నప్పుడు ఇంటర్నల్గా బట్టలు ఉంటే లిక్విడ్ కూడా ఉంటుంది, వాటర్. సో అది జరుగుతున్నప్పుడు ఏంటి దాని అర్థం? ఎక్స్టర్నల్గా నువ్వు దీనికి టార్క్ ఇవ్వటం వల్ల ఇది సిలిండర్, ఈ బకెట్ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతుంది, దానివల్ల ఆ లోపల ఉన్న వాటర్లో కూడా రొటేషన్ అనేది ఏర్పడుతుంది. ఎక్స్టర్నల్ టార్క్ అప్లై చేస్తూ ఉన్నావు నువ్వు దీన్ని స్టడీ చేసేటప్పుడు. సో దిస్ కమ్స్ అండర్ ఫోర్స్డ్ వర్టెక్స్ మోషన్. సో ఇట్ ఈస్ డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ పవర్. అది బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ టార్క్ అప్లై చేసావా లేదా అనే దాన్ని బట్టి వర్టెక్స్ మోషన్ ఎలా క్లాసిఫై అయిందని చెప్పా. అలాగే ఇప్పుడు ఈ పార్టికల్స్ యొక్క మోషన్ అనేది ఒక సిలిండ్రికల్గా ఉందా లేదా, ఐ మీన్ ఒక బకెట్ తీసుకుంటే టాప్ నుంచి బాటమ్ వరకు కూడా లిక్విడ్స్ ఇలా అయినప్పుడు, వర్టెక్స్ మోషన్ స్టార్ట్ అయినప్పుడు అన్నీ ఒక సిలిండర్ ప్రకారంగా, ఒక సిలిండర్ ఆర్ సింగిల్ స్ట్రీమ్ లైన్స్. అంటే ఇప్పుడు ఇలా బకెట్ ఉంది, ఇలా ఉంది, ఈ లోపల ఉన్న పార్టికల్స్ ఇక్కడ తిరుగుతుంది, దాని కొంచెం పక్కన ఉన్న పార్టికల్ ఇలా తిరుగుతుంది, దాని పక్కన పార్టికల్ ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్లో మోషన్ అనేది వచ్చింది అనుకోండి. అలా పైన ఎక్కడ తీసుకున్నా సరే, ఇక్కడ ఈ పాయింట్ తీసుకుంటే ఇలా వచ్చింది, దానికి కొంచెం పక్క పాయింట్ తీసుకుంటే దానికి ఇలా వచ్చింది. అలా మీకు ఏ హైట్ దగ్గర ఆర్ ఏ డెప్త్ దగ్గర తీసుకుని అక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఫామ్ అవుతున్నాయి అనుకోండి మోషన్ అనేది, అది సిలిండ్రికల్ వర్టెక్స్ మోషన్. సో మాస్ రొటేట్స్, ద రొటేషన్ ఆఫ్ మాస్ ఈజ్ ఇన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. రొటేషన్ కొంచెం తప్పు రాశాను, అది మీన్ నథింగ్ బట్ దీని అర్థం ఏంటంటే ఫ్లూయిడ్ మాస్ అనేది రొటేట్ అవ్వడం, ఆ మోషన్ అనేది కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఉంటుంది. సో స్ట్రీమ్ లైన్స్, మరి ఇప్పుడు పార్టికల్స్ అలాంగ్ విచ్ కర్వ్ వెళ్తున్నాయి అనే దాన్ని స్ట్రీమ్ లైన్ అనే కదా అనుకుంటాం. సో కాన్సెంట్రిక్ సర్క్యులర్ స్ట్రీమ్ లైన్స్. ఓకే, సో మన టాప్ వ్యూలో చూసినట్లయితే దీన్ని, ఇది సెంటర్ అయితే రొటేషన్కి ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ రొటేట్ అవుతాయి పార్టికల్స్. ఇక్కడ పాయింట్ ఉందంటే ఆ పార్టికల్ అనేది ఇలా రొటేట్ అవుతుంది, అలా పార్టికల్స్ ఇలా రొటేట్ అవుతాయి ఇందులో ఈ లైన్లో. అలా ఇంకో పక్కన
పై పార్టికల్ తీసుకుంటే అది ఈ లైన్లోనే రొటేట్ అవుతుంది. అలా ఇక్కడ ఎన్ని పార్టికల్స్ అవన్నీ ఇందులోనే రొటేట్ అవుతాయి. అలా దానిపై ఆ పైన సర్కిల్లో అలాగే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అలా ఉంటే అది సిలిండ్రికల్ వర్టెక్స్. స్పైరల్ వర్టెక్స్ అంటే సిలిండ్రికల్ వర్టెక్స్ మోషన్లో రేడియల్ ఫ్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది, సూపర్ ఇంపోజ్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఈ సెంటర్ అంటే ఆ పార్టికల్ అనేది ఈ సర్కిల్ ఇంత రేడియస్లో అనేది స్టార్ట్ అయినప్పుడు ఇది నెక్స్ట్ ఇన్స్టెన్స్లో ఇక్కడికి వెళ్ళడం అనేసి కొంచెం రేడియల్గా అవుట్వర్డ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టెన్స్లో ఇంకొంత అవుట్వర్డ్ అలా దీని పాత్ అనేది ఇలా పైకి వెళ్తూ ఉంటుంది, ఇలా స్పైరల్ వేలో వస్తుంది. సో అది ఒక సిలిండర్లో కాన్సెంట్రిక్ సర్కిల్లో మూవ్ అవ్వకుండా పెరుగుతూ వెళ్తుంది రేడియస్ అనేది. సో రేడియల్గాను వెళ్తుంది, సిలిండ్రికల్గాను వెళ్తుంది. సో రెండు కంబైన్డ్గా చేసినప్పుడు అది స్పైరల్ వర్టెక్స్ మోషన్. ఓకే, ఇప్పుడు మనం వీటిల్లో సిలిండ్రికల్ వర్టెక్స్ మోషన్ చదువుకుందాము. అందులో సిలిండ్రికల్లో ఫ్రీ, ఫోర్స్డ్ రెండు చదువుకుందాం. నౌ for suppose we are taking a fluid element, this fluid element where it is at a distance of radius r from the center of rotation and its thickness is dr and its depth, this is actually horizontal section, this is vertical section. That means say for suppose this is x-axis, this is y-axis and this vertical one is z-axis, then this is the horizontal plane and this horizontal section in the sense this horizontal plane. So something I have taken like this and depth along the z direction. So I am taking this horizontal section when we take, then certain pressure will be acting due to the fluid inside, and as it rotates along with the tangential velocity of v, there is certain centrifugal force that is trying to push this liquid outside. So there is a centrifugal force acting and there are pressure forces due to the fluid inside, it is P into dr, due to the fluid external side outside, that means at a distance of dr from here, that means increment of pressure is dou P by dou r into dr, that is P plus dou P by dou r dr will be the pressure on the outside surface. So that into the dA is area of this elemental surface, that means this surface, this length is r d theta at a radius of r, angle d theta means this edge length will be r d theta and its depth is in this section we can see vertical section, that is dz. So r d theta into dz will be the area of this. So it is dA, I termed it as dA. Since it is a very small elemental area, there we can neglect the changes in area, in the elemental area, and this top surface area, this area which I am marking here, that area is same as this one. Here it is represented by edge, but here it is the area actually. So this area will be this edge length, that is dr into this length, that is r d theta. So that is the area of this particular edges, this particular surfaces. Anyway, now in horizontal section when we take the pressure difference or force difference due to this pressure differences, that means net pressure force will be equated by the centrifugal force acting on this element. So when we take like sigma f in radial direction equal to 0, what we get is PdA minus P plus dou P by dou r dr into dA and plus mass v square by r, or we can write this also as dou m and Tm into r omega square. This is centripetal acceleration actually, elemental mass into centripetal acceleration. I can write r omega square or v square by r. Let's take v square by r. So when I take like that, this resultant will be 0. That means this total thing is balanced by this. So when I finally what I get is dou P by dou r dr, dA is r d theta into dz, which is will be equal to mass, elemental mass will be rho times volume, density times volume. So volume will be r d theta,
So this r d theta into dr into depth into v square by r. Now observe dr dz r d theta dr dz. So all those things will be cancelled. Finally what we get is dou p by dou r equals to rho into v square by r. So taking this as equation 1. Now another one, sigma fz equals to 0. When we take equilibrium for that one, so it pressure, the net pressure force, that is this net pressure force on the top surface, it will be p plus dou p by dou z. Because we are traveling dz units in the upward direction, pressure from p, it will increase to p plus dou p by dou z into dz. So that pressure will be acting on this upper and lower edges. Those pressures will be acting on upper and lower edges. The difference between those two pressure forces will be managed by the weight of this element. So when we do, when we will process that, calculate that, what we get is plus direction of z, that means p into r d theta into dr minus p plus dou p by dou z dz into r d theta into dr, and minus weight. Weight is mass times acceleration due to gravity. That is, here anyway we have mass calculated earlier. So rho into r d theta into dr into dz. Okay, that will be the mass times gravity. Now, okay, so what we have here is, which will be equal to 0. Now, but we are left with minus dou p by dou z dz into r d theta into dr equals to rho r d theta dr dz into g. So finally what we get, minus dou p by dou z, it is dz. So here we have dz, here we have dz, we have r d theta, we have r d theta, dr. So finally what we are left with is, so minus taking to that side, what we get is minus g, rho into g, sorry, minus rho into g. I will write it clearly. Minus rho into g. So these equations are applicable to both forced and free. Now we, based on our classification, further classification, whether external torque is applied or not, we will integrate these terms. So based on that we will get the answers. Okay, till now what we got, equation number 1 and equation number 2. These two equations are very important. Now first let us take a free, what equations we have, let us repeat them first. Dou p by dou r equals to rho v square by r. Dou p by dou r ante anta, equals to rho v square by r. Rho v square by r. This is equation number 1, we already have. ఇంకొకటి ఏంటి, మనకి ఏముంది, ఇంకొకటి డో పీ బై డో జెడ్. విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఎలా వేరీ అవుతుందండి, విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఎలా వేరీ అవుతుందో ఉంది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 మనకి. ఓకే, ఇప్పుడు ఫోర్స్డ్ వర్టెక్స్కి ఫ్రీ వర్టెక్స్కి డెరివేషన్స్ ఎలా ఉంటాయంటే, ఫ్రీ వర్టెక్స్ అనుకోండి, దాని అర్థం ఏంటి, ఎక్స్టర్నల్ టార్క్ 0. ఎక్స్టర్నల్ టార్క్ ఈక్వల్స్ టు 0. బట్ ఎక్స్టర్నల్ టార్క్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఎంవిఆర్, అది 0 అంటున్నాడు. అంటే ఏంటి,
దిస్ మొమెంటమ్, యాంగులర్ మొమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్. మాస్ ఎనీవే కాన్స్టెంట్గానే ఉంటుంది ఒక ఎలిమెంట్ తీసుకుంటే. రిమైనింగ్ ఏంటి, విఆర్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయిపోయింది, అంతేనా? ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ సి అనుకుందాం. అప్పుడు విఆర్ ఈక్వల్స్ టు సి అని అనుకుంటే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1లో పెట్టుకుందాం. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఇంప్లైస్ డో పీ బై డో ఆర్ ఈక్వల్స్ టు రో ఇంటూ సో వి ప్లేస్లో సి బై ఆర్ పెట్టుకుంటే సి స్క్వేర్ బై ఆర్ క్యూబ్ వస్తుంది. దీన్ని ఇంటిగ్రేట్ చేసామనుకోండి, ఇంటిగ్రేషన్ మీన్స్ ఇంటెగ్రల్ డో పీ ఈక్వల్స్ టు రో ఎలాగో కాన్స్టెంట్ అనుకుంటాం ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అయితే కనుక, రో సి స్క్వేర్ కాన్స్టెంట్ ఇంటెగ్రల్ 1/r క్యూబ్ డో ఆర్. ఫైనల్గా ఫ్రమ్ పాయింట్ నెంబర్ 1 టు పాయింట్ నెంబర్ 2 అంటే ఇన్ ద హారిజాంటల్ ప్లేన్. ఈ హారిజాంటల్ ప్లేన్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రేడియస్ మారుతున్నప్పుడు ప్రెషర్ ఎలా మారుతుంది, విత్ రెస్పెక్ట్ టు రేడియస్ ప్రెషర్ ఎలా మారుతుంది అంటే P2 minus P1, let us keep it like that. So this is a change due to radius, which we can take it as dou P due to radius, due to radial change. Adanta rho c square into the limits lo pettukundam minus 1/r square from r1 to r2. సో బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే ఇలా వస్తుంది. దిస్ ఈజ్ డ్యూ టు వాట్, డ్యూ టు రేడియల్ చేంజ్. అలాగే ఇంకొక చేంజ్ ఉంటుంది, ఏంటి, సెకండ్ ఈక్వేషన్ ఎంప్లాయ్ చేసేది, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే డో పి జెడ్ ఇంటిగ్రల్ డ్యూ టు జెడ్, అంటే జెడ్ డైరెక్షన్లో చేంజ్ అయినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది మనకి, మైనస్ రో జీ జెడ్ ఫ్రమ్ Z1 టు Z2, అంతే కదా. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే టోటల్ చేంజ్ ఇన్ కంబైనింగ్ దోస్ థింగ్స్ వాట్ వీ గెట్ P2 minus P1, P2 minus P1, చేంజ్ ఇన్ ద ప్రెషర్ ఫ్రమ్ పాయింట్ 1 టు పాయింట్ 2 వెళ్ళినప్పుడు టోటల్ నెట్ చేంజ్ 2 minus 1, ఆర్ మీరు ఎలా అనుకుంటే 1 minus 2 అనుకుంటే దాని తగ్గట్టుగా రాలి. So in present situation 2 minus 1 అనుకుందాం, P2 minus P1. This will be equals to rho c square into 1/r1 square minus 1/r2 square plus rho g into z1 minus z2. సో రెండిట్లో రో కామన్. సో మనం ఫైనల్గా ఏం రాసుకోవచ్చు అంటే P2 minus P1 by rho ఈక్వల్స్ టు రో ఈక్వల్స్ టు, సారీ ఇక్కడ ఒకటి మర్చిపోయాను, డివైడెడ్ బై 2 అనేది ఉంటుంది. ఓకే, డివైడెడ్ బై 2, సో బై 2. సో c square by 2 of 1/r1 square minus 1/r2 square plus g into z1 minus z2. ఓకే, దీన్ని చూసుకున్నట్లయితే మనకు ఎలా వస్తుంది ఫైనల్గా ఫోరియర్ వోర్టెక్స్లో P1 బై రో ప్లస్ V1 స్క్వేర్ బై 2, అంటే సి స్క్వేర్ అంటే V ఇంటూ ఆరే కదా, V స్క్వేర్ ఆర్ స్క్వేరే కదా. సో R1 తీసుకున్నప్పుడు V1, సో R1 తీసుకున్నప్పుడు VC కాన్స్టెంట్ అన్న VR కాన్స్టెంట్ అన్నప్పుడు V1 R1 అన్న V2 R2 అన్న ఒకటే కదా అన్నీ కూడా. సో R1తో తీసుకున్నప్పుడు Cని V1 R1గా తీసుకుంటాను, R2 తీసుకున్నప్పుడు V2 R2గా తీసుకుంటాను. అప్పుడు ఫైనల్గా మనకి ఏమొస్తుంది, V1 స్క్వేర్ బై 2 ఒక చోట, V2 స్క్వేర్ బై 2 ఇంకొక చోట వస్తుంది. సో దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసినప్పుడు మనం ఫైనల్గా వచ్చే వాటి గురించి నేను మాట్లాడతాను. ఇచ్చినప్పుడు ప్లస్ GZ1 ఈక్వల్స్ టు P2 by rho plus V2. This is tangential velocity of the component along the motion by 2 plus GZ2. ఇది చూడడానికి ఎలా ఉంది, బెర్నౌలీస్ ఈక్వేషన్లోనే కదా ఉంది.
బెర్నౌలీస్ ఈక్వేషన్. సో దీన్ని బట్టి ఏమవుతుంది, బెర్నౌలీస్ ఈక్వేషన్ కెన్ ఆల్సో బి అప్లైడ్ టు ఫ్రీ వోర్టెక్స్ మోషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి గుర్తించాలి మన ఈ విషయాన్ని. మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ వేటికి అప్లై చేయొచ్చు, ఒకటి స్టడీ incompressible ఇర్రోటేషనల్కి, ఇన్రోటేషనల్ ఫ్లోకి, లేదా స్టడీ రొటేషనల్ ఫ్లో అవ్వచ్చు బట్ అలాంగ్ స్ట్రీమ్ లైన్ మాత్రం అప్లై చేయగలుగుతాం ఆ కేసులో, స్ట్రీమ్ లైన్. లేదా ఇంకో కేసు ఏంటి, ఇది ఫ్రీ వోర్టెక్స్ మోషన్. ఓకే, so these are the three cases where we can apply Bernoulli's equation. Okay, so this point నేను z డైరెక్షన్ ఈ రెండు యాడ్ చేసాను కదా, దీన్ని ఒక పిక్టోరియల్ వేలో చూసుకుంటే ఇది డాటమ్ లైన్ అయితే, ఇలా సెంట్రల్ రొటేషనల్ యాక్సిస్ అయితే నీకు సంథింగ్ ఇలా వస్తుంది ఫ్రీ వర్టెక్స్ అనేది. చూడండి ఈ ఈక్వేషన్లో ఇది డోఆర్, ఈ దీంట్లో నీకు రేడియస్ తగ్గే కొద్దీ నీకు ఈ వాల్యూ పెరుగుతుంది, పెరిగే కొద్దీ ఈ వాల్యూ తగ్గిపోతుంది. ఆర్ ఇంకొకటి ఏంటంటే విఆర్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటున్నాం. విఆర్ కాన్స్టెంట్, రేడియస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, వెలాసిటీ జీరో అయిపోతుంది. రేడియస్ అనేది నీకు పెరిగే కొద్దీ, రేడియస్ యాజ్ ఇట్ టెన్స్ టు ఇన్ఫినిటీ, వెలాసిటీ టెన్స్ టు జీరో. అవి రేడియస్ తగ్గే కొద్దీ ఏమవుతుంది, వెలాసిటీ అనేది ఇన్ఫినిటీకి చేరిపోతుంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ టార్నాడోస్ చూడండి. సో ఈ స్కోప్లోంచి బయటికి వెళ్ళినప్పుడు మీకు ఆబ్జెక్ట్స్ తిరగచ్చు కానీ ఇర్రొటేషనల్గా తిరుగుతాయి అనమాట. అదొకటి గుర్తించాలి. ఫ్రీ వర్టెక్స్ విల్ బి ఎన్ ఇర్రొటేషనల్ మోషన్. కొంత ఏరియా వరకు రొటేషనల్ ఉండొచ్చు లోపల, థియరిటికల్గా అయితే అసలు కంప్లీట్లీ రొటేషనల్. బట్ రియల్ ఫ్లూయిడ్స్ తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ స్పేస్ తీసేస్తే, ఈ రొటేషనల్ స్పేస్ తీసేస్తే ఈ లోపల రొటేషనల్, బట్ అవుట్ సైడ్ దిస్ మోషన్ విల్ బి ఇర్రొటేషనల్. ఇర్రొటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ వ్యూలో చూసుకుంటే, దీన్నే టాప్ వ్యూలో చూసుకుంటే ఇలాగా ఇది సెంట్రల్ రొటేషన్స్ ఆఫ్ సెంటర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోషన్ అనేది ఇలా ఒక పార్టికల్ ఇలా ఉంది, అది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు దాన్ని ఇర్రొటేషనల్ వోర్టెక్స్ మోషన్ ఎప్పుడు అంటాం అంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇలా మూవ్ అవుతున్నప్పుడు రోటరీ మోషన్ జరుగుతుంది. ఫ్లూయిడ్ అనేది అబౌట్ దిస్ సెంటర్ రొటేట్ అవుతుంది, బట్ అబౌట్ ఇట్స్ ఓన్ మాస్ సెంటర్ రొటేట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడికి వచ్చాక కూడా దీని పొజిషన్ ఇలాగే ఉంది, కొంచెం కిందకు వచ్చింది అలాగే ఉంది, పైకి వెళ్ళింది ఇక్కడ అలాగే ఉంది. సో ఇదేంటి, ఇర్రొటేషనల్ వోర్టెక్స్ మోషన్, ఫ్రీ వోర్టెక్స్ మోషన్ అది. అదే రొటేషన్ ఫోర్స్డ్ వోర్టెక్స్లో మనం ఏం చూస్తామంటే అది రొటేషనల్ టైప్ ఆఫ్ వోర్టెక్స్ మోషన్. అది ఎలాగా, దాని అర్థం మీకు అర్థం చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ రొటేషన్, అబౌట్ దిస్ ఒక పార్టికల్ ఇక్కడ ఉంది, అది రొటేట్ అవ్వాలి, ఇక్కడికి రావాలంటే ఏంటి, ఇది అబౌట్ దిస్ సెంటర్ రొటేట్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్స్ ఓన్ మాస్ సెంటర్లో కూడా రొటేట్ అవుతుంది. అంటే ఇలా ఉండాల్సినవి ఇలా అయిపోతాయి, ఇంకొంచెం కిందకి రొటేట్ అవ్వాలి, అప్పుడు ఇలా అయిపోతుంది, ఇంకొంచెం అవ్వాలి, అప్పుడు ఇలా అయిపోతుంది, ఇలా సరే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఆ టైప్లో అంటే మాస్ అనేది ఈ రొటేషన్లో జరుగుతుంది, నెక్స్ట్ ఇంటర్నల్గా కూడా రొటేట్ అవుతుంది. అంటే ఫోర్స్డ్ వోర్టెక్స్ మోషన్ ఇలా రొటేట్ అవుతుంది. ఫ్రీ కన్వెక్షన్లో ఈ టైప్ ఆఫ్ రొటేషన్ జరుగుతుంది ఫ్లూయిడ్ పార్టికల్కి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఫ్రీ వోర్టెక్స్ మోషన్ ఈజ్ ఇర్రొటేషనల్ మోషన్ అండ్ ఫోర్స్డ్ వోర్టెక్స్ మోషన్ ఈజ్ రొటేషనల్ టైప్ ఆఫ్ వోర్టెక్స్ మోషన్. సో ఆ డిఫరెన్స్ అనేది మనం ఇంకోటి గుర్తించాల్సిన పాయింట్. సో టేక్ దిస్ ఫార్ములా అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్స్డ్ వోర్టెక్స్ మోషన్. ఇప్పుడు మనం ఫోర్స్డ్ వోర్టెక్స్ మోషన్కి వచ్చే కంటే ముందు ఇంకొకటి చిన్న విషయం, బిఫోర్ గోయింగ్ టు ఫోర్స్డ్ వోర్టెక్స్ మోషన్, దీన్ని గమనిస్తే మనకేమొస్తుంది, ఇక్కడ P2 - P1 అంతా ఉంది కదా. ఒకవేళ మనకి ఇదిలా రొటేషన్ వస్తున్నప్పుడు సర్ఫేస్ మోషన్ అంటే సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్ మటుకు తీసుకుంటే, ఇన్ ద సెన్స్ విచ్ ఆర్ ఓపెన్ టు ద అట్మాస్ఫియర్ అన్నప్పుడు, అలాంటివి తీసుకుంటే వర్టికల్ డైరెక్షన్లో గివెన్ పాయింట్ అనేది ఎలా ఉంది, అవన్నీ ఏ టైప్ ఆఫ్ ట్రాజెక్టరీని మీట్,
ఓపెన్ టు అట్మాస్ఫియర్ అంటే ఆ ఓపెన్ సర్ఫేస్ మీద ప్రెషర్స్ అన్నీ ఎలా ఉంటాయి? ప్రెషర్ P1 ఈక్వల్ టు P2 ఈక్వల్ టు P3 ఈక్వల్ సో ఆన్ అప్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అండ్ మనం ఇక్కడ ఈ ప్రెషర్స్ అనేవి తీసుకుంటున్నాయి, ఇవన్నీ గేజ్ ప్రెషర్స్, నాట్ అబ్సల్యూట్. సో ఆటోమేటిక్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ గేజ్ ప్రెషర్స్ చూసుకున్నప్పుడు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది మనకి జీరో మెజర్మెంట్ వస్తుంది గేజ్ ప్రెషర్స్లో. అది ఆల్రెడీ మనం ప్రెషర్ మెజర్మెంట్ డివైజెస్లో చదువుకుంటాం. సో ఆ ప్రకారంగా చూసుకుంటే అంటే అట్మాస్ఫిరిక్లో P2 కూడా సర్ఫేస్ మీదే ఉంది, P1 కూడా సర్ఫేస్ మీదే ఉంది అన్నప్పుడు P2 ఈక్వల్ టు P1 తీసేసుకుంటే ఫైనల్గా మనకి ఏమొస్తుంది? We will get certain function that is Z2 minus Z1 equals to C square by 2G into 1 by R1 square minus 1 by R2 square. దీని ఒక రకంగా చెప్పాలంటే ఎలా రాయొచ్చు అంటే ఇది ఒక 2 డిఫరెంట్ పాయింట్స్కి మధ్యన డిఫరెన్స్ ఆఫ్ జెడ్. అంటే ఇక్కడ ఒక జెడ్ ఉంది, లేదా ఫర్ సపోజ్ ఇక్కడ పాయింట్ 1 ఉంది, ఇక్కడ పాయింట్ 2 ఉంది. దీని Z2 ఇది, దీని Z1 ఇది. సో ఇక్కడ టాప్ సర్ఫేస్ నుంచి తీసుకుంటే Z0 ఇది. సో 2 డిఫరెంట్ పాయింట్స్ మధ్యన డిఫరెన్స్ ఈ Z1 మైనస్ Z2 మైనస్ Z1 అనేది చూసుకుంటున్నప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు. సో ఒక సింపుల్గా ఏదో సమ్ ఆర్బిటరీ పాయింట్ ఉంది, దాని హైట్ Z అనుకుందాం. జెడ్ని ఎలా రాయొచ్చు అంటే దీని నుంచి బేస్ చేసుకుని, వీటిని బేస్ చేసుకుని ఎలా రాసుకోవచ్చు అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ టోటల్ Z0 మైనస్ C square by 2G into R square, R square, C square by 2G R square, Z0 minus half C square by GR square, అలా ఏదో ఒకటి. సో దిస్ కెన్ బి ద ఫార్ములా. సో at a given radius టోటల్ హైట్ కనుక ఇదైతే నీకు జెడ్ వాల్యూ ఎంత అవుతుంది అనేది ఒక రకంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ వేర్ సి ఈజ్ వెలాసిటీ టైమ్స్ రేడియస్. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇది ఎగ్జామ్స్లో ఇవ్వకపోవచ్చు. సచ్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మే నాట్ బీ ఇన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్. ఇప్పుడు మనం ఫోర్స్డ్ కన్వెక్షన్ కనుక వచ్చినట్లయితే దానికి కూడా సేమ్ ఇవే ఈక్వేషన్స్ వాడతాం. కాకపోతే ఇక్కడ v²/r బదులు అంటే యాక్సిలరేషన్ డ్యూ టు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అనేది v²/r అనొచ్చు, లేదా r⍵² అనొచ్చు. ఫోర్స్డ్ కేసులో మనకు ఎక్స్టర్నల్ టార్క్ అనేది ఉంటుంది కనుక ఆటోమేటిక్గా ఒమేగా అనేది మనం డిఫైన్ చేయగలుగుతాం, ఏ ఒమేగాతో మనం తిప్పుతున్నాం అనేది. ఆటోమేటిక్గా అప్పుడు మనకి వీతో పని లేదు, ρ ఇంటూ r⍵² అని వాడేయచ్చు. దాన్ని ఇన్సర్ట్ చేస్తూ మనం డెరివేషన్స్ చేసామనుకోండి, ఫైనల్గా మనకు వచ్చేది ఏంట్రా అంటే, అండ్ వితౌట్ డెరివేషన్ చెప్పేస్తున్నాను, వచ్చేది ఏంటంటే ఫర్ ఫోర్స్డ్ వర్టెక్స్ మోషన్ ఆ కండిషన్ ఎలా వస్తుందంటే మనకి ఓకే. సో ఇది ఒక పారాబోలిక్ ఈక్వేషన్తో సమానం యాక్చువల్గా చెప్పాలంటే కనుక. ఫర్ సపోజ్ ఇదే సిచ్యువేషన్లో ఇక్కడ రాద్దాం. ఫర్ సపోజ్ సర్ఫేస్ మీద ఇందాక ఎలాగైతే ఇక్కడ చూడండి, దీనికి బయట ఉన్న అట్మాస్ఫియర్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్న పాయింట్స్ ఇవి. వీటి నుంచి మనకి P1 = P2 = P3 సో ఆన్ అని తీసుకున్నప్పుడు అంటే ఆల్ ఆర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్స్ ఉన్నప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అంటే ఓపెన్ అయి ఉన్నాయి సర్ఫేస్కి అంటే అప్పుడు ఏమొస్తుంది? P2 = P1 చేసుకుంటే మనకి Z2 minus Z1 equals to half ω² by G into R2² minus R1². ఒక రకంగా చెప్పాలంటే Z ఈక్వల్స్ టు ఒకవేళ Z0 0 అనుకుంటే, లేదా Z0 ప్లస్ half ω/R² by G.
ఇదిలా తీసుకోవచ్చు మనం. అప్పుడు Z2 మైనస్ Z1 అనేది హాఫ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ బై జీ ఇంటూ R2 స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మనకు వస్తుంది. 2 డిఫరెంట్ పాయింట్స్ తీసుకుంటే. సింగిల్ Z వాల్యూ కింద తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. సో ఇది ఫోర్స్డ్ వర్టెక్స్ ఫ్లోకి ఆ వర్టెక్స్ మోషన్కి, ఇందాకది ఫ్రీ వర్టెక్స్ మోషన్కి. సో విత్ దిస్ వర్టెక్స్ మోషన్ అనేది మనం కాన్సెప్ట్ని ఎండ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్స్ అనేవి మొదలు పెడతాం. సో ఫర్ దిస్ సెషన్ లెట్స్ క్లోజ్ ఇట్. థ్యాంక్ యూ.